ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును నిరసిస్తూ బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపట్టారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తాలో ఎమ్మెల్సీ కవిత అరెస్టును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా దుర్గం చిన్నయ్య నాయకులు సాజన్ మాట్లాడుతూ రానున్న పార్లమెంటరీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టడానికి కుట్రపూరితమైన చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నాయన్నారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెబుతుందన్నారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన సంస్థలైన సిబిఐ, ఈడీ రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తున్నాయన్నారు. వెంటనే అక్రమ అరెస్టును నిలిపివేయాలని కోరారు. పనికిమాలిన చర్యలు మానేసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజాక్షేత్రంలో కొట్లాడాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ అని ఎన్నో పోరాటాల ఫలితమే తెలంగాణ రాష్ట్ర సాధన అన్నారు. ఇలాంటి చర్యలను ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారని భయపడే ప్రసక్తే లేదన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు జెడ్పీటీసీ, బెల్లంపల్లి టౌన్ ప్రెసిడెంట్ నూనేటి సత్యనారాయణ, మహిళా విభాగం జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. కవితక్క గారిని మరి అరెస్ట్ చేయడం అది రాజ్యానికి విరుద్ధంగా, ఏదైతే చట్టానికి విరుద్ధంగా 6:45 మరి అరెస్ట్ చేసి రాత్రి అంతా కూడా ఈడీ ఆఫీస్లో ఉంచడం, మరి సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పటికీ కూడా మరి వాటన్నిటికీ కూడా విలువ ఇవ్వకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిరుపేక్షంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు తెలంగాణలో ఎన్నికల సమయంలో పరిస్థితుల సందర్భంలో వారు ఇక్కడ ఉండగానే మరి వారి దర్యాప్తు చేస్తున్నటువంటి సంస్థలు మరి ఈరోజు వచ్చేసి ఈ దురాక్రమణ చేయడం తెలంగాణ ప్రజలందరి మనసును నొప్పించింది. మరి ఏదైతే ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న సందర్భంలో మరి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారిని, వారి కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేయాలనే ఒక దురుద్దేశంతో మరి ఈ విధంగా ప్రవర్తించడం తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. బేషరతుగా కవితక్క గారిని మరి వెంటనే విడుదల చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళు విడుదల చేయనట్టయితే తప్పకుండా రాబోయే పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణ ప్రజలందరూ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవిస్తున్నాను. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి మరి ఈ విధంగా ప్రవర్తిస్తున్నట్టు మనకు కనబడుతున్నది. కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో పార్లమెంట్ ఎన్నికలు అతి త్వరలో ఉన్నాయి. దాంట్లో తప్పకుండా వారికి తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సినటువంటి సంస్థలు రాజకీయ నేతలకు కొమ్ము కాస్తూ ఈడీ కానీ, సిబిఐ కానీ, ఐటీ కానీ ఎక్కడైనా నరేంద్ర మోడీ పర్యటన ఉంటే దానికంటే ముందు రక్షణ దళాలు రావడం చూసినాం. కానీ ఈ నరేంద్ర మోడీ వచ్చినాక నరేంద్ర మోడీ కంటే ముందు సిబిఐ, ఈడీ, ఐటీ రైళ్లతో స్థానికంగా ఉన్నటువంటి నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తూ బీజేపీలో బలవంతంగా కలిస్తే కేసులు తీసేస్తామంటూ అనేకమైనటువంటి తప్పుడు ఆరోపణ చేస్తున్నారు. ఈరోజు దేశంలో దాదాపుగా 5,000 సిబిఐ, ఈడీ, ఐటీ రైళ్లు జరుగుతాయి. అందులో 99% కేసులు ఫెయిల్ అయిపోయినాయని, ఇది సుప్రీంకోర్టే తేల్చిందని అయిన అక్రమ కేసులు వేస్తూ ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో రాజకీయంగా లాభం పొందడం కోసం మాత్రమే ఈ రాజకీయ అరెస్టు చేయడం నిజంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు మొత్తం గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీకి బుద్ధి చెప్పి తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వెంట ఉంటారని, మరొకసారి వెంటనే మీరు గనక కవితక్క గారిని విడుదల చేయకపోతే ఈ నిరసన కార్యక్రమాలు మరో ఉద్యమ రూపాన్ని దాలుస్తాయని, దీనికి పూర్తిగా మోడీ గారు బాధ్యత వహించాల్సిన ఉందని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.